ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో యుద్ధకాండంలో ఈరోజు 61వ సర్గ నుండి 70వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. శ్రీరాముడు నాగపాశం నుంచి బంధ విముక్తుడు అయిన తరువాత ఆ విషయం తెలిసి రావణుడు వరుసగా 4 రాక్షసులు పంపుతాడు. పంపిన తర్వాత వాళ్ళందరినీ కూడా వీళ్ళు వానర వీరులు హతమారుస్తారు. తరువాత రావణుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు. రామబాణం యొక్క రుచిని చూసి అతను ఇంకా పరాజితుడే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అతనికి భయము ఇవన్నీ కూడా కలిగి ఇంకేం చేయాలి, ఎవ్వరూ లేరు, గొప్ప వాళ్ళందరూ కూడా మరణించారు రాక్షస వీరుల్లో. అందువల్ల ఇంకొక్కడే ఉన్నాడు తమ్ముడు కుంభకర్ణుడు. అయితే 9 రోజులైంది అతను పడుకొని ఉన్నాడు. అందువల్ల కుంభకర్ణుడిని మీరు లేపండి, పర్వాలేదు, ఎందుకంటే అంతకుముందు నాతో అన్నాడు అతను, ఏదైనా అవసరం వస్తే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి, అందువల్ల మీరు అందరూ వెళ్ళి అతన్ని నిద్ర లేపండి అంటే వీళ్ళందరూ ఎంతోమంది రాక్షసులు వెళ్ళి ఎంతో కష్టపడి అతన్ని నిద్ర లేపుతారు. నిద్ర లేచిన వెంటనే అన్నింటినీ అతను భక్షిస్తాడు. మొత్తం అందరూ కనిపించేవన్నీ చాలా రకాల మాంసాలన్నీ మద్యాలు ముందు పెడతారు. అవన్నీ తిని అప్పుడు ఏంటి విషయం, నన్ను ఎందుకు నిద్ర లేపారంటే అన్నగారు ఏమైనా కష్టంలో ఉన్నారా అంటే అవును అని చెప్తే సరే అని చెప్పి ఈయన బయలుదేరతాడు అన్నగారి ప్రసాదానికి. అక్కడ రమ్మని ఆయన కబురు పంపిస్తాడు రావణుడు. అక్కడ వెళ్ళగానే ఈయన ఏమైంది, కారణం ఏంటని అడిగితే అప్పుడు ఇలాగ రాముడు వచ్చి మొత్తం అంతటినీ కూడా మొత్తం రాక్షస జాతిని చాలా వరకు నాశనం చేసేసాడు. ఇంకా మిగిలింది ఎవరంటే బాలలు వృద్ధులే మిగిలియారు ఇంకా మనకు లంకానగరంలో. అందువల్ల నువ్వు తప్ప ఇంకెవరు మన రాక్షస జాతిని రక్షించలేరు. తర్వాత ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయింది, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి నేను రమ్మని చెప్పాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఇటుపక్క కుంభకర్ణుడిని చూశారు వీళ్ళు. లంకానగరంలో వెళ్తూ ఉంటే అక్కడ ప్రాకారం ఉంది కదా, ప్రాకారానికి రెట్టింపు ఎత్తులో ఉన్నాడట అతను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద తలకాయ కదులుతోంది, బయట నుంచి వెళ్ళి చూస్తున్నారు. పెద్ద కిరీటం అంటే ఎవరు అని చెప్పి మానవులందరూ భయపడిపోతున్నారు. అయితే రాముడు కూడా అప్పుడు విభీషణుని అడుగుతున్నాడు అనమాట, ఎవడతను అంత ఎత్తుగా అంత పెద్ద శరీరంతో ఉన్నాడు ఎవడతనంటే అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు, ఇతను కూడా విశ్రవసుని యొక్క కుమారుడు, పేరు కుంభకర్ణుడు, సోదరుడు, నాకు తర్వాత రావణుడికి సోదరుడు అవుతాడు. ఎంతోమందిని ఓడించాడు. అసలు మొత్తం అందరికీ భయమే ప్రపంచంలో అతను అంటే కనుక. సో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి అతను పుట్టాడు. అందుకే ఈ తండ్రి ఇతన్ని కన్నాడు, మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి, దేవతల్ని మానవుల్ని అందరినీ నాశనం చేయడానికి. సో పుట్టిన దగ్గర నుంచి కనిపించిన వాళ్ళందరూ తినేస్తూ ఉంటాడు, వాడికి ఆకలి ఎక్కువ అనమాట. ఇలా చేస్తూ ఉంటే ఒకసారి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అందరూ మొరపెట్టుకుంటే దేవేంద్రుడు అతని మీద యుద్ధానికి వస్తాడు. వస్తే మొత్తం దేవేంద్రుని కూడా అతని ఐరావతం దాని యొక్క దంతాన్ని తీసుకొని దేవేంద్రుని కొడితే అతను దెబ్బకి ఇంకా భయపడిపోతాడు. భయపడిపోయి బ్రహ్మ దగ్గరికి అందరినీ తీసుకొని ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే అప్పుడు బ్రహ్మకు అవును గుర్తొస్తుందన్నమాట. ఇదంతా కూడా స్టోరీ. అసలు ఇతను ఏమవుతుందంటే ఇతను పుట్టిన వెంటనే మొత్తం అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా తినేస్తూ ఉంటాడు. అదంతా ఆయనకు గుర్తుకొస్తుంది. ఇలా అయితే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి నేను తప్పకుండా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళందరినీ రాక్షసులందరినీ ఒకసారి రమ్మంటాడట. అందులో కుంభకర్ణుని చూసి బ్రహ్మకే భయం వేస్తుందట, అంత భయంకరంగా ఉంటాడు అతను అని చెప్పి ఇంకా ఇది పని కాదు, ఇతన్ని ఏదో రకంగా అణచాలి అని చెప్పి నువ్వు ఇక్కడే పడి ఉండి ఇంకెప్పుడు కూడా అసలు లేవద్దు, నీకు అసలు చేతనత్వమే ఉండదు, అలా పడి ఉండాలి, ఇప్పుడు నిద్రపోతూ ఉండాలి అని చెప్పి శపిస్తాడు. శపిస్తే వాడు వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి పడతాడట. కుంభకర్ణుడు పడిపోతాడు. అట్లాగా బ్రహ్మ శాపం గురించి రావణుడికి తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు రావణుడు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి, అదేంటి నీకు మునిమనవుడు అవుతాడు కుంభకర్ణుడు, నువ్వేంటి ఇలాంటి పని చేస్తావు, నీ శాపానికి తిరుగులేదని నాకు తెలుసు, అయితే దీనికి ఏదో ఒక విరుగుడు చూపించు,
అంతే తప్ప ఇలాగా అసలు ఏమన్నా దీనిలో అర్థం ఉందా అంటే అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే సరే అయితే 6 నెలలు నిద్రపోతాడు, మళ్ళీ ఒక రోజు లేస్తాడు, లేచి మొత్తం అంతా కనిపించినవన్నీ కూడా తిని మళ్ళీ పడుకుంటాడు. ఇట్లాగా అతనికి మొత్తానికి శాపం కొంచెం ఇచ్చేస్తాడనమాట దాన్ని, శాపాన్ని. సో ఈ విధంగా ఏంటంటే వీడు పడుకున్నాడు, 9 రోజులు అయ్యింది, 6 నెలలు అయిపోయింది, పడుకుని మళ్ళీ 9 రోజులే అయ్యింది. అయితే రావణుడు నీ ధాటికి, రాముడితో చెప్తున్నాడు విభీషణుడు, రావణుడు నీ ధాటికి నీ యొక్క పరాక్రమాన్ని చూసి భయభ్రాంతుడైపోయి తమ్ముడిని నిద్రలేపించాడు. అందువల్ల ఇతన్ని మాత్రం సామాన్యంగా మీరు అంచనా వేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ రాక్షస రాజులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసి ఆ తపస్సు చేత వరాలను పొంది వాళ్ళు బలవంతులయ్యారు. కానీ ఈ కుంభకర్ణుడు మాత్రము అతను స్వయంగానే చాలా బలవంతుడు. అతనికి ఏ వరాలు అలాంటివేం లేవు, శాపాలు కానీ వరాలు కానీ ఏమీ లేవు, స్వయంగానే చాలా బలవంతుడు. కాబట్టి ఇతన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పి విభీషణుడు రాముడికి చెప్తాడు. అయితే ఇతని యొక్క ఆకారాన్ని చూసి దూరం నుంచే వానరులందరూ పారిపోతున్నారు కదా, మరి ఒకవేళ అతను యుద్ధం చేయడానికి వస్తే కనుక వానరులు ఎవరు మిగలరు కదా, అసలు ఇక్కడ యుద్ధం చేయడానికి ఎవరు ఉంటారు. అందువల్ల నువ్వు చాలా చాకచక్యంగా ఈ వ్యూహాన్ని పన్నాలి. అందులో ఏమిటంటే వానరులందరికీ ముందుగానే నువ్వు ప్రచారం చేయాలి. ఏంటంటే ఇతను మనిషి కాదు, రాక్షసుడు కాదు, ఇతను జస్ట్ ఒక యంత్రం మాత్రమే, మనల్ని అందరినీ భయపెట్టడానికి అలాంటి ఆకారాన్ని వాళ్ళు సృష్టించారు అని చెప్పి వానరులందరికీ ముందు చెప్పు, ప్రచారం చెయ్యి. లేకపోతే కనుక అసలు వానరులు ఎవరు ఉండరు యుద్ధం చేయడానికి, అంత భయంకరంగా ఉంటాడు ఇతను అని చెప్తే సరే అని చెప్పి రాముడు నీలుడు అనేటువంటి వానరుణ్ణి పిలిచి ఇవన్నీ కూడా అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పు, ఏమీ భయం లేదు, అన్నీ కూడా అతని మీద విసరడానికి రెడీగా ఉంచుకోండి, రాళ్ళు చెట్లు ఇవన్నీ కూడా అని చెప్తాడనమాట. చెప్తే సరే అని చెప్పి నీలుడు అన్నిటికీ యుద్ధ వ్యూహాన్ని రచించి అన్నిటికీ సన్నద్ధమవుతారు వీళ్ళు. ఇప్పుడు ఇటుపక్క రావణుడి దగ్గరకు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఈయన అన్నగారికి ప్రదక్షిణం చేసి అతనికి ఆసనం చూపిస్తూ కూర్చున్నాడు. రావణుడు వెళ్ళి ఎంతో కౌగిలించుకున్నాడు. ఎందుకు నేనున్నాను కదా, ఎందుకు నన్ను పిలిపించావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నాను కదా అని చెప్తే అప్పుడు ఈయన చెప్తాడనమాట, నన్ను ఎంతో అవసరం ఉంటే కానీ నువ్వు నిద్ర లేపవు కదా, అసలు ఏంటి సమస్య ఏంటి అని చెప్తే అప్పుడు చూడు ఇక్కడ ఈ దశరథుని యొక్క కుమారుడు రాముడు సుగ్రీవుణ్ణి అతని వానర సైన్యాన్ని వెంట పెట్టుకొని సేతువుని నిర్మించి, నీకు తెలియదు కదా నువ్వు పడుకున్నావు ఇన్ని రోజులు, సేతువుని నిర్మించి ఇక్కడికి లంకకు వచ్చేసి మొత్తం స్వైర విహారం చేస్తున్నాడు, 4 పక్కల కూడా రాక్షసులందరినీ కూడా చంపేస్తున్నాడు. అలాగే లంకా నగరం కూడా అసలు ఇంకా విధ్వంసం అయిపోయే స్థితిలో ఉంది. నీకు తెలియదు కదా, నువ్వు దారిలో వచ్చావు కదా, ఇప్పుడు నా ప్రాసాదానికి అటు ఇటు చూడలేదా, నువ్వు చూస్తేనే నీకు అర్థమై ఉండేది, సగం భవనాలన్నీ పగిలిపోయి ఉన్నాయి, చాలామంది చనిపోయారు మన వాళ్ళందరూ కూడా, అది ఇంకా మన రాక్షస జాతిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ కూడా కాపాడలేరు అని చెప్పేసి తమ్ముడికి చెప్తాడనమాట. అయితే చూడండి ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే కుంభకర్ణుడు వెంటనే అలాగే అన్నయ్య నేను వెళ్ళిపోతాను యుద్ధం చేస్తాను అనలేదు. అంతకుముందు కూడా ఒకసారి అతను మెలకువగా ఉన్నప్పుడే ఈ సంగ్రామం గురించి అతను ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాడో అప్పుడు కూడా కుంభకర్ణుడు అంటాడు, నువ్వు చేసే తప్పు, నువ్వు సీతని అప్పగించే, ఎందుకు మొత్తం జాతి అంతా నాశనం అవుతుందని చెప్తే అప్పుడు కూడా కోపం వస్తుంది రావణుడికి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట అంటాడు. ఇక్కడ చాలా చక్కటి శ్లోకాలు వాల్మీకి మహర్షి ఈ కుంభకర్ణుని నోటి ద్వారా అసలు రాజధర్మం ఎలా ఉండాలి, రాజులు ఎటువంటి వాళ్ళని దాని దగ్గరగా పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళని దూరంగా ఉంచాలి, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి శ్లోకాల్లో ఆయన మనకు చెప్తారనమాట. ఇది కొంచెం చూద్దాం మనం. తస్య రాక్షసరాజస్య నిశమ్య పరిదేవితం కుంభకర్ణో బభాషేదం వచనం ప్రజహాసచ. అన్నగారి యొక్క మాటలను గట్టిగా నవ్వాడట కుంభకర్ణుడు. నవ్వి అప్పుడు చెప్తున్నాడు, దృష్టో దోషో హి యోస్మాభిః పురా మంత్ర వినిర్ణయే హితేష్వనభిరక్తేన సోయం ఆసాదిస్త్వయా శీఘ్రం ఖల్వభ్యుపేతం త్వాం ఫలం పాపస్య కర్మణః నిరయేష్వేవ పతనం యథా దుష్కృత కర్మణః. ఇది వరకు ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా నీ హితాన్ని కోరి నేను చాలా మంచి మాట చెప్పాను. నేను ఇవన్నీ ఇటువంటి ఉపద్రవం వస్తుందని చెప్పాను, నువ్వేమో పెడచెవిని పెట్టావు. దాని ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ ఈ పాపాత్ములకు నరకయాతన తప్పదు అన్నట్లుగా ఈ విధంగా వెంటనే మనకి ఫలితం మనకు కనిపించి దీన్ని మనం అందరూ కూడా అనుభవిస్తున్నాము. సీతాపహరణకు పూర్వమే నేను దీని గురించి నేను నీకు బాగా ఆలోచించమని నీకు చెప్పాను, అది కానీ నువ్వు వినలేదు.
అందువల్ల ఈ బలగర్వితులు ముందుగా చేయవలసిన పనులను తర్వాత చేస్తూ ఉంటారు. బలంతో ఎవరికైతే అహంకారం వస్తుందో వాడు ముందు చేయాల్సిన వెనక చేస్తారు, వెనక చేయాల్సిన ముందు చేస్తారు. అందువల్ల నువ్వు చేసినందువల్ల ఇదంతా కూడా ఈరోజు ఇలా వచ్చి పడింది. అలాగే దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవీంష్య ప్రయత్తేష్వివ త్రయాణం పంచధాయోగం కర్మణాం యః ప్రపశ్యతి సచివైః సమయం కృత్వా స సభ్యే వర్తతే పతి. దేశకాలాలకు అనుగుణంగా కాకుండా దానికి విపరీతంగా చేయబడే పనులు ఎలా ఉంటాయంటే, సంస్కారహీనులు ఎవరైతే అగ్నిహోత్రాలందు హవిష్యు నేర్పడితే అది నిష్ఫలమవుతూ ఉంటాయి. సంస్కారం లేకుండా మనం హోమాలు అవన్నీ చేసామనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలాగే ఎవరైతే దేశకాలానుగుణంగా పనులు చేయరో వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ విధంగానే వ్యర్థమవుతూ ఉంటాయి. అలాగే ముందుగా అందరితోనూ ఆలోచించి 3 విధాలైన పనులను 5 పద్ధతులను అనుసరించి క్రియాసిద్ధిని పొందిన వారికి వాళ్ళ మార్గం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్తున్నారు. అదేంటంటే ఇక్కడ చూడండి, ప్రాతకాలాన ధర్మాన్ని, మధ్యాహ్న కాలాన అర్థాన్ని, అలాగే సాయంకాలాన కామాన్ని సేవించాలి. ఇవి 3 ఇది మనకు చెప్పింది, శాస్త్రం చెప్పింది. అలా కాకుండా ఒకవేళ జంటలుగా సేవించాలని అనుకున్నామనుకో, ఉదయమేమో ధర్మాన్ని అర్థాన్ని, మధ్యాహ్నం అర్థధర్మాల్ని, సాయంకాలం ధర్మకామాల్ని సేవించాలి. సాయం సమయంలో 3 సేవించినా కూడా సేవించవచ్చు. 3 ధర్మ అర్థ కామాలు 3 కూడా సాయంకాలం అయితే చేయొచ్చు. అయితే 3 కాలాల్లోనూ కూడా కామాన్ని సేవించకూడదు. ధర్మార్థ కామాలను సేవిస్తూ సందర్భానుసారంగా మంత్రులతో సంప్రదిస్తూ సామదాన భేద దండాలు అనే 4 విధాలైన ఉపాయాల్ని ఆచరించాలి. అట్లా చెయ్యని రాజు దుఃఖాల పాలవుతాడు, అపకీర్తిని పొందుతాడు. రాజు తాను చేయదగిన కార్యాలు, చేయదగని కార్యాల గురించి శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి మంత్రుల్ని సంప్రదించాలి. అంటే పనులు చేసే ముందే మంత్రుల్ని సంప్రదించే రాజు ఎప్పుడు సుఖాన్ని పొందుతాడు. నీతిశాస్త్రం కొంచెమైనా తెలియని మంత్రులను సంప్రదిస్తే నోటికొచ్చిన మాటలు వాళ్ళు నీకు సలహాలు ఇస్తారు తప్ప అవి ధర్మసమ్మతంగా ఉండవు. తమ గొప్పదనాన్ని చాటుకోవడం కోసం, తర్వాత నిన్నేమో వాళ్ళని మభ్యపెట్టడం కోసం, నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనకు కీడే తలుగుతుంది తప్ప మేలు జరగదు. కాబట్టి సంపదలను ఆశించేటువంటి రాజు అటువంటి అజ్ఞానులు ఇచ్చేటువంటి సలహాలను ఎప్పుడు కూడా పాటించకూడదు. ఈ మంత్రులు, ఇలాంటి మంత్రులు ఏం చేస్తారంటే సరైన సమయంలో శత్రువులతో చేరిపోయి రాజుకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకని అటువంటి మంత్రులను ఎప్పుడు కూడా నువ్వు దగ్గర చేర్చుకోకూడదు. అలాగే శత్రువులకు అమ్ముడిపోతారు చాలామంది మంత్రులు. వాళ్ళందరూ కూడా అమ్ముడిపోయి ఏం చేస్తారంటే నిన్ను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. సో అందువల్ల ఇదేంటంటే, నువ్వు అంతకుముందే నీకు విభీషణుడు చెప్పాడు, మంచి మాట చెప్పాడు, అతన్నేమో పంపించేస్తావు. నువ్వు అతని మాట వినిపించుకోకుండా. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, అది నువ్వు చేసిన తప్పు పని. అయితే ఇప్పటికీ నేను చెప్తున్నాను, సీతను ఇచ్చేస్తే మంచిది, కానీ నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి అని చెప్తాడు. వెంటనే ఇంకా రావణుడికి విపరీతమైన కోపం వచ్చింది. చూడు, నేనేమో నీకు పూజ్యుడని, అలాగే నీకు ఒక ఆచార్యుడిని, గురువుని, జ్యేష్ఠుడని, కాబట్టి నువ్వు నాకేం చేస్తున్నావు, నాకన్నా పెద్దవాళ్ళగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇటువంటి మాటల వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు నీతులన్నీ చర్చించే సమయం లేదు. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలో అది చెయ్యి, లేకపోతే మిగిలిందంతా కూడా నిష్ఫలం అవుతుంది, అంతా వృథా ప్రయాసం అవుతుంది. తెలివి తక్కువతనం వల్ల కానీ, భ్రాంతి వల్ల కానీ ఏదో నేను చేశానే అనుకో, అంతకుముందు ఒక తప్పు చేశానే అనుకో, అది పొరపాట్లు సరిదిద్దుకోవడానికి సమయం కాదు. ఇప్పుడు అవన్నీ పాతవన్నీ మనం చర్చించుకొని ఏంటి ప్రయోజనం చెప్పు? బుద్ధిమంతులు ఎవరన్నా అయితే జరిగిపోయిందని దుఃఖిస్తూ ఉంటారా, లేకపోతే దానికి ఏదైనా చేయడానికి సంకల్పిస్తారా చెప్పు? నీకు నిజంగా నా మీద స్నేహమే ఉన్నట్లయితే కనుక, నీవు పరాక్రమశాలివి అయితే కనుక నాకు వెంటనే సహాయపడు, ఇది ఆలోచించకుండా. అంతేగాని నా దోషాలను ఎన్నుతూ నువ్వు కూర్చోవద్దు. పోనీ నాకేమైనా సహాయం చేయాలంటే నా దోషాలని నీ పరాక్రమంతో సరిదిద్దు, అంతే తప్ప ఇక్కడ వచ్చి నాకు నీతి బోధనని చేస్తున్నావు, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇటువంటి దీనమైన స్థితిలో మనకు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. అందువల్ల నువ్వు నిజమైన బంధువు అయితే కనుక నాకు నువ్వు సహాయం చేయాలి అంటే వెంటనే కుంభకర్ణుడికి అర్థమవుతుంది, రావణుడికి నేను చెప్పిన మాటలు నచ్చలేదు, అందుకని వెంటనే ఆయన్ని అనునయంగా అంటున్నాడు అనమాట.
అన్నయ్య విచారించుకు, నాపై కోపం తెచ్చుకోవద్దు, నీవు నిశ్చింతగా ఉండు, నేను బ్రతికున్నన్నాళ్ళు నీకు అసలు దుఃఖించాల్సిన పనే లేదు. ఎవరైతే నీకు దుఃఖాన్ని కలిగించారో వాడిని నేను నాశనం చేస్తాను. నీకు స్వయంగా తమ్ముడిని నేను. అందువల్ల ఏంటంటే నీ దుఃఖాన్ని నేను చూడలేను, నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా నేను నాశనం చేస్తాను, చంపేస్తాను. ఈ వానర సైన్యం అంతా కూడా లంక నుండి పారిపోయేటట్లు చేస్తాను. రాముణ్ణి సంహరించి అతని శిరస్సును తెచ్చి నీకు బహుమానంగా ఇస్తాను. తర్వాత ఆ శిరస్సును చూసి సీతాదేవి విలపించేటట్లుగా నేను చేస్తాను. ముందు నువ్వు సుఖంగా ఉండాలి, తరువాత లంకావాసులంతా కూడా సుఖంగా ఉంటారు. ఎందుకంటే నీవు రాజువు కాబట్టి ఈ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా చంపి నేను రాక్షస జాతికి నేను ఆనందాన్ని కలిగిస్తాను. నీ శత్రువు దేవేంద్రుడైనా సరే, యముడైనా సరే వాళ్ళని సర్వనాశనం చేసేస్తాను. నా యొక్క భయంకరమైన రూపాన్ని చూసి సగం మంది చనిపోతారు. తర్వాత అసలు నాకు ఏ ఆయుధం అక్కర్లేదు. నా దగ్గర యమపాశం లాంటి శూలం ఉంది కదా, శూలం అతని ఆయుధం. అది చూస్తూ ఉంటే మహేంద్రుడు కూడా గుండె దడతో వణికిపోతూ ఉంటాడు. ఇంక ఈ వానరులు ఎంత నాకు లెక్క ఏంటి వీళ్ళందరూ కూడా. అసలు నాకు ఏ ఆయుధం వద్దు, నా 2 చేతులే నాకు చాలు వాళ్ళని చంపడానికి. వీళ్ళందరూ కూడా నా చేతిలో ఆట బొమ్మలు లాంటి వాళ్ళు. నేను కోపంతో ఉంటే దేవేంద్రుడు కూడా ఏమి చేయలేడు నన్ను. ఇంకా రాముడు అసలు ప్రాణంతో ఉంటాడా? జస్ట్ నా ఒక్క పిడికిలతో అయిపోతాడు. ఇంకా నాపై బాణాలు ఏమి వేస్తాడు? బాణం చాలా బలమైంది అంటున్నావు కదా, రామబాణం చాలా శక్తి ఉంది అంటున్నావు కదా. ఇంకెక్కడ నేను అప్పుడు గుద్దితేనే చనిపోతాడు, ఇంకా పడిపోతాడు కింద. ఇంకేం బాణం వేస్తాడు నా పైన? అందువల్ల అసలు ఆ ప్రశ్న, ఆయన బాణం వచ్చి నాకు తగిలే ప్రశ్నే లేదు అసలు. తర్వాత నీకు ఆ సాక్షాత్తు బ్రహ్మ వల్ల కానీ మహేంద్రుడి వల్ల కానీ ఎవ్వరి వల్ల ఏ ఆపద రాదు. నాకు కోపం వస్తే దేవతలందరినీ ఓడించేస్తాను, యముడికి కూడా నిద్ర లేకుండా చేస్తాను, అగ్నిహోత్రుని కూడా నేను జీర్ణించేసుకుంటాను, అగ్నిని కూడా జీర్ణించేసుకుంటాను, నక్షత్రాలతో సహా మొత్తం సూర్యుని కూడా కిందకి పడేటట్లు చేస్తాను, సముద్రాలను తాగేస్తాను, పర్వతాలను పిండి చేసేస్తాను. సో ఈ విధంగా రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. అందువల్ల నీవు అసలు దుఃఖించకు, సీతాదేవి నీ వశమవుతుంది తప్పకుండా, నేను రాముణ్ణి తప్పకుండా చంపి తీరుతాను అన్నాడు. అని కూర్చున్నాడు. కూర్చుంటే ఈ లోపల ఒక మంత్రివర్యుడు, ఈ మంత్రులు విమర్శించాడు కదా కుంభకర్ణుడు, అందులో ఒక ఆయన లేచి నిలబడ్డాడు. అతని పేరు మహోదరుడు. ఈ మహోదరుడు వరుసకి రావణుడికి తమ్ముడే అవుతాడు, కానీ అతను మంత్రి కూడా, మంత్రిలాగా తీసుకున్నాడు అతన్ని. ఇప్పుడు ఏం చేశాడంటే అతన్ని కుంభకర్ణుడు ఈ మాటలు మాట్లాడాడు కదా అన్నగారితో, అందుకని కోపం వచ్చింది. అతను కోపం వచ్చి పెద్దతనితో ఇలా మాట్లాడతావు నువ్వు అని చెప్పి రావణుడికి ఆయన్ని వశం చేసుకోవడం అన్నట్లుగా కొన్ని మాటలు మాట్లాడతాడనమాట. అక్కడ అంటున్నాడు, చూడు నువ్వు చాలా పరాక్రమవంతుడివి, కానీ నీ మాటల్లో చాలా గర్వం కనిపిస్తూ ఉంది. ఏది నీతో ఏది అవనీతో మనకి రాజుకు తెలియదు అనుకున్నావా? తెలియకుండా ఇన్ని రోజులు రాజ్యపాలన చేస్తున్నాడు అని అనుకుంటున్నావా? నువ్వేమో నీవు చిన్నవాడివి అయినా చాలా మూర్ఖంగా మాట్లాడినా కూడా నువ్వు అన్నగారే అని చెప్పేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ అది సరైంది కాదు. మన రావణునికి, మన రాజుకి దేశకాల విభాగాన్ని గురించి నీకన్నా బాగా తెలుసు. తర్వాత నువ్వేమో పెద్దలు, నీకు చాలా బలం ఉంది, కానీ పెద్దల యొక్క సేవలకు నీకు ఉపయోగపడట్లేదు నీ బలం. అందుకని ఎందుకు నీ బలంతో ప్రయోజనం లేదు. మన రాజు చక్కగా అన్నీ బాగా తెలిసినవాడు, రాజధర్మాన్ని అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు అతను చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ధర్మార్థకామాలు ఎంత పెడదోవ పట్టిస్తున్నాడో చూడండి. మనం ధర్మ అర్థకామాలు ప్రత్యేక ఫలాలు ఇస్తాయని నువ్వు చెప్పావు కదా, దానికి ప్రమాణం ఏంటి? నీవు ఫలాలను ఎలా నిర్ణయిస్తావు? మన రాజు సీతాదేవిని అపహరించుకొని రావడం అధర్మమని, అందువల్లనే ఆయన ఇప్పుడు ఆపదల్లో చిక్కుకున్నారని నువ్వు అంటున్నావే. అయితే మంచి పనులు చేస్తే మంచి ఫలాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలాలు కలుగుతాయని నువ్వు అభిప్రాయపడుతున్నావు. కానీ లోకంలో అలా జరగదు. మంచి పనులు చేసినా చెడు ఫలితాలు వస్తాయి, చెడ్డ పనులు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అది మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, నేను మంచి పనులు చేసి ధనం సంపాదించాను అనుకో, దానివల్ల సుఖము, దొంగతనం చేసి సంపాదించిన ధనం వల్ల దుఃఖము కలుగుతున్నాయి ఎక్కడైనా అలా కలుగుతున్నాయా? చూడండి ఇతని లాజిక్ ఎలా ఉందో. అంటే అలా జరగడం లేదు. మంచి పనులు చేసినా చెడ్డ వస్తుంది, చెడు పనులు చేసినా మంచిగా కలుగుతూ ఉంది. చేసే పనులను బట్టి ఫలం లభిస్తుంది, కానీ ధర్మాధర్మాలను వస్తాయనుకోవడం అవివేకం. నీకు అర్థం కావట్లేదు ఏమీ కూడా. ఏ పని చేస్తే సుఖం లభిస్తుందని అనుకుంటామో ఆ పనులు చేయాలి. అది కదా బుద్ధిమంతుల లక్షణం.
అదే మన రాజు చేశాడు, మనం కూడా దానికి అనుమతించాం. ఏమందుకే కదా అనుమతించింది. ఇహలోక సౌఖ్యాలకు పరలోక సౌఖ్యాలకు అందరూ కూడా పాటుపడుతూ ఉంటారు. ఆయన చేసిన కూడా అదే పని చేశాడు ఆయన. ఇకపోతే శాస్త్రసమ్మతమైన పనుల వల్లనే సుఖాలు దొరుకుతాయని ఎక్కడా ఏ నియమం లేదు. అలాగే ధర్మార్థాలకు కామాలకు కూడా ఫల నియమం ఏమీ లేదు. ఏ పని చేసినా ఒకప్పుడు సుఖం మరొకడు దుఃఖం కలుగుతూనే ఉంటాయి. అవి వాటి ధర్మం అది వస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం, రాముడు ఇన్నాళ్ళు ఏం చేశాడు, జనస్థానంలో అక్కడ ఎంతమంది మన మొత్తం జాతిని అంతటిని కూడా నాశనం చేసేసాడు. మరి మనకు శత్రువు అయ్యాడు కదా, అటువంటి శత్రువుని హింసించడం తప్పే ఉంది. ఆ శత్రువుకి హింసించడం కోసమే, శత్రువుని బాధ పెట్టడం కోసమే సీతను అపహరించాడు. అందులో తప్పే ఉంది. చూడండి లాజిక్ ఎలా అంటే ఎన్ని రకాల బుద్ధి ఉంటే ఎన్ని రకాలన్నా మనం దాన్ని తిప్పి తిప్పి చెప్పచ్చు అనమాట. శత్రువు విషయంలో ఏం చేసినా దోషం ఉండదు. అందువల్ల మన రాజు సీతను అపహరించుకొని వచ్చాడు. ఆయన మంచి పనే చేశాడు, కరెక్ట్గానే చేశాడు, దాన్ని మేమందరూ కూడా అనుమతి ఇచ్చాం అని చెప్పి. ఇంకొక మాట, నువ్వు ఒంటరిగా వెళ్ళి యుద్ధం చేస్తాననుకుంటున్నావు కదా, అది నీ పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శిస్తాను అనుకుంటున్నావు, కానీ నీ ఆలోచన సరికాదు. ఎందువల్లంటే జనస్థానంలో కొన్ని వేల మంది రాక్షసుల్ని ఒక్కడే చంపేశాడు రాముడు. అతన్ని తక్కువగా అంచనా వేస్తున్నావేమో నువ్వు ఒక్కడే యుద్ధం చేస్తావు. అటువంటి దుస్సాహసానికి నువ్వు వెళ్ళొద్దు అసలు. ఇప్పుడు అసలు నీకు గుర్తుందా, రాముడు నీకు తెలియదులే, నువ్వు పడుకుని ఉన్నావు కదా, అందుకని రాముడు జనస్థానంలో యుద్ధం చేసినప్పుడు అక్కడ నుంచి రాక్షసులందరూ పరుగుపెట్టి మొత్తం లంకకు వచ్చేసారు. వాళ్ళందరూ ఇక్కడ రాముడు పేరు చెప్తేనే భయపడిపోతూ ఉంటారు. ఆ రోజు ఎంతోమంది రాక్షసులు అక్కడ నుంచి అరణ్యం నుంచి ఇక్కడికి వచ్చేసారు, సముద్రం దాటుకుని వచ్చేసారు. ఎలా వచ్చేసారు మొత్తానికి లంకకి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. వాళ్ళందరూ కూడా రాముడు పేరు చెప్తేనే భయపడిపోతూ ఉంటారు. అటువంటి రాముడిని నువ్వు ఒక్కడే ఎలాగా జయిస్తావు? అతను కోపంతో ఉన్నాడు, సింహం లాంటి వాడు, నిద్రపోతున్న సర్పం లాంటి వాడు. అటువంటి వాడిని నువ్వు చెయ్యొద్దు, ఒక్కడివే వెళ్ళొద్దు నువ్వు అసలు. ఎవరు కూడా అతనికి కోపం వస్తే ఎవరు తప్పించుకోలేరు. మొత్తం రాక్షస సైన్యం అంతా కలిసి వెళ్ళినా సరే అతను జయిస్తాడు తప్పకుండా. అందువల్ల తప్పకుండా నువ్వు బలశాలి అయి ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఒకడివే వెళ్ళొద్దు అని చెప్పి రావణుడితో చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఎలాగూ అతను అందరినీ ఓడించేస్తున్నాడు కదా, మీరు కూడా యుద్ధానికి వెళ్తే మిమ్మల్ని ఓడించేయచ్చు, నిన్ను కూడా ఓడించేయచ్చు అతను. అందుకు నువ్వేం చేస్తావంటే బుద్ధిగా అతనితో వ్యవహరించాలి. అందరూ వెళ్ళిపోయి యుద్ధంలో ఓడిపోయి అతని చేతులు చనిపోవడం గొప్ప ఏం కాదు కదా. అది ఏం చేస్తావంటే నేను ఒక ఉపాయం చెప్తున్నాను, అది నీకు నచ్చితే చెయ్యి. అదేంటంటే, కుంభకర్ణుడు ఒక్కడే కాదు, కుంభకర్ణుడు తర్వాత ఇంకొక 3-4 నేను, మిగిలిన వాళ్ళు కొంతమంది కలిసి యుద్ధానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, యుద్ధంలో ఒకవేళ అతన్ని ఓడించామనుకోండి రాముడిని, అసలు బాధే లేదు, అంతా మన వశంలోకి వచ్చేస్తుంది, సీతాదేవి మన వశంకి వచ్చేస్తుంది. ఒకవేళ దానికి వ్యతిరేకం జరిగిందనుకో, రాముడే మమ్మల్ని ఓడించేశాడనుకో, రామబాణాలు వచ్చి మాకు తగిలాయనుకో, మేమేం చేస్తాం, బాణాలు తగిలిన వెంటనే ఏం చేస్తామంటే నీ దగ్గర పరిగెట్టుకొచ్చేస్తాం. పరిగెట్టుకొచ్చి ఏం చేస్తామన్నమాట, నీకు నమస్కరిస్తూ మేమేం చేస్తాం, మేము రామలక్ష్మణుని ఇద్దరిని చంపేశాం అని చెప్తాం నీకు. అప్పుడు వెంటనే నువ్వేం చేయాలంటే మాకు రకరకాల ఆభరణాలు అన్నీ కూడా మాకు ఇస్తావు. నువ్వు ఇచ్చి తర్వాత మొత్తం అందరికీ లంకానగరం అంతా కూడా చాటింపు వేయిస్తావు. రామలక్ష్మణుని వీళ్ళందరూ కూడా చంపేశారు, మహోదరుడు వీళ్ళందరూ వెళ్ళి చంపేశారు అని నువ్వు అందరి చేత చాటింపు వేయి. మొత్తం ప్రతి నోట అది రావాలన్నమాట. ఈ రోజుల్లో న్యూస్లో మనం మొత్తం రిలే చేసినట్లుగా మొత్తం అన్ని చోట్ల నువ్వు చాటింపు వేసేస్తే నెమ్మదిగా అశోకవనంలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా ఆవిడ ఏం చేస్తుందంటే రామలక్ష్మణులు మరణించారని నమ్మిందనుకో, అప్పుడు ఈజీగా అసలు ఇంకేముంటుంది, దారి లేదు కదా, ఏం చేస్తుంది. సో అందువల్ల రాముడు వెళ్ళిపోయాడని తెలియగానే తప్పకుండా ఇంక నువ్వు అనుకున్నట్లుగా నీ వశం అయిపోతుంది అని చెప్పేసి ఒక ఉచిత సలహా ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు, కానీ వెంటనే కుంభకర్ణుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చి, చూడు ఇటువంటి పిరికి వాళ్ళను నువ్వు దగ్గర చేర్చుకుని ఉన్నావు అన్నయ్య, నువ్వు వీళ్ళు నీరు లేని మేఘాల్లాగా ఊరిక వృధాగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పుడే వెళ్తాను, వెళ్ళి నేను రాముడిని చంపుతాను, నువ్వు నిర్భయంగా ఉండు. నేను తిరిగి వచ్చిన తర్వాత నా పరాక్రమాన్ని అంతా చూపించిన తర్వాత నీ దగ్గర మాట్లాడతాను, నేను చూపిస్తాను నీకు. ఎప్పుడు కూడా శూరులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పొగుడుకోరు. నిజమైన శూరులు ఎవరు కూడా తమను తాము పొగుడుకోరు, వాళ్ళు చేసి చూపిస్తారు ఏదైనా సరే అని చెప్పి ఈ మహోదరుడికి మళ్ళీ చెప్తున్నాడు అనమాట. నువ్వు బుద్ధి లేని వాడివి, పిరికివాడివి,
నీకు చాలా పండితుడిని రావణుడికే నువ్వన్నీ కూడా ఏవో ఉపాయాలు చెప్తున్నావు, అదంతా నీకు అహంకారం. అది నీలాంటి వాళ్ళ మాటలు వినే నా అన్నగారికి ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎప్పుడు అతని పక్కనే ఉంటూ అతను చెప్పే ప్రతి మాటకి తానా తందానా అని చెప్పి మీరు వంత పాడుతూ ఇలా ఒక మంచి మాట చెప్పకుండా అతను చేసిన ప్రతి పని సమర్థించుకుంటూ వచ్చారు మీరు. అందువల్లే ఈరోజు ఇంతవరకు వచ్చింది. సీతాపహరణం జరిగింది, తర్వాత యుద్ధము కూడా వచ్చి పడ్డాయి. రాజు మిమ్మల్ని నమ్మి మీరేం చేశారు, మిత్రుల్లాగా నటిస్తూ ఆ మొత్తం మీలో ఉన్నటువంటి ఆ రాజుపై ఉండేటువంటి ఈర్షను, ద్వేషాన్ని, వీటన్నిటిని కూడా ఈ విధంగా మీరు పగ తీర్చుకుంటున్నారు యుద్ధానికి ఉరికొల్పి. సో అది మీరు నిజమైన మిత్రులను నమ్మాడు అతను, కానీ అతను చాలా నష్టపోయాడు. ఇప్పటికే మొత్తం మన ఖజానా అంతా కూడా క్షీణించిపోయింది. ఇప్పుడు రాజు ఒంటరివాడు అయిపోయాడు. తర్వాత లంకాపట్టణం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది. మీరందరూ కూడా నయవంచకులు. మీరు చేసుకున్న దుర్మార్గపు ఆలోచనల మూలంగా జరిగిన నష్టాన్ని సరిచేయడం కోసం ఇప్పుడు నేను యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను యుద్ధభూమికి పోయి వాళ్ళందరినీ జయించి వస్తానని చెప్తున్నాడు. సో ఈ మాటలు విని మళ్ళీ వెంటనే రావణుడు పొంగిపోయి నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసు తమ్ముడు, తప్పకుండా నువ్వు నన్ను రక్షిస్తావని నాకు తెలుసు, అందుకే నేను నిద్ర లేపాను, యుద్ధం చేసి నన్ను సంతోషపెట్టు నువ్వు, ఇది మంచి సమయం వచ్చింది, నీ యొక్క దాన్ని చూపించే సమయం వచ్చిందంటే వెంటనే కుంభకర్ణుడు తన యొక్క శూలాన్ని పట్టుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు ఈయన అంటున్నాడు అనమాట, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు మామూలుగా ఈ వానరులందరూ కూడా చాలా బలవంతులు, వాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దు, చాలా యుద్ధంలో నేర్పరులు, అందువల్ల నువ్వు ఒక్కడవే వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళమని చెప్తాడనమాట. చెప్తే ఆయన సరే ఈయన వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం యుద్ధభూమికి వస్తాడు. అన్ని దుశ్శకునాలు వస్తాయన్నమాట. అన్ని దుశ్శకునాలే. ఏంటది, ఆకాశం నుండి ఉల్కలు జారిపడ్డాయట, తర్వాత పిడుగులు పడ్డాయి, మేఘాలన్నీ కూడా బూడిద రంగులోకి మారిపోయాయి, ఇవన్నీ కూడా అపశకునాలు. తరువాత అతని యొక్క శూలం పైకి వచ్చి ఒక గ్రద్ద వాలిందట, అతని రథం చుట్టూ అపసవ్య మార్గంలో పక్షులన్నీ తిరుగుతున్నాయట, ఇవన్నీ కూడా కీడును శంకిస్తూ ఉండేవారు ఇటువంటి సూచనలు వస్తాయి కనుక. కానీ ఇతనేం భయపడకుండా వాళ్ళ యుద్ధక్షేత్రానికి వెళ్ళిపోతే ఇక కుంభకర్ణుడు యుద్ధక్షేత్రానికి రాగానే వానరులందరూ 4 పక్కల నుంచి పరిగెట్టడం మొదలుపెట్టారు. ఇంకెవ్వరూ మిగలట్లేదు అన్నమాట. అతన్ని చూసే భయంకరంగా భయపడిపోయారు. అప్పుడు అంగదుడు వచ్చి, ఏంటి అసలు మీరు మర్చిపోయారా, మీ వంశ మర్యాద ఏంటి, మీ గౌరవం ఏంటి, మీ పరాక్రమం ఏంటి, ఇలా మర్చిపోతున్నారంటే రండి అని చెప్పి పాపం ఎంత పిలిచినా సరే చాలామంది వాళ్ళు పారిపోయారు. అయితే కొంతమంది వానరులు పాపం వెనక్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా కుంభకర్ణుడు ఒక్కసారి ఈ చేతులతో 10 మందిని పెట్టుకుని నోట్లో పెట్టుకుని తినేస్తున్నాడంట. ఇంకా భయంకరంగా ఉంది ఈ యుద్ధ వర్ణన, చాలా భయంకరంగా ఉంది. అంటే ఈ విధంగా వానరులందరికీ కూడా అంగదుడు చాలా ధైర్యం చెప్పి ఒక్కొక్కరిని తీసుకొస్తుంటే కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత ఈయన భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ యుద్ధం చేశారు ఇతనితో. అంగదుడు, హనుమంతుని కూడా మధ్యలో చాలా అతను భీకర యుద్ధం చేసి ఆయన పడిపోతాడు. మళ్ళీ ఆయన లేచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. తర్వాత అంగదుడు యుద్ధం చేస్తాడు. సుగ్రీవుడిని అయితే అతన్ని ఒకసారి ప్రయోగిస్తాడు ఆయుధం, పాపం మూర్ఛపోయి పడిపోతాడు. ఆ సుగ్రీవుడిని తీసుకుని లంకాపట్టణానికి తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోతే మధ్యలో ఆయనకి మెలకు వస్తుంది. హనుమంతుడు ఏమనుకుంటాడంటే, అయ్యో మన రాజు వెళ్ళిపోతున్నాడు, ఎంత ధైర్యవంతుడు, దేవేంద్రుడితో సమానంగా యుద్ధం చేయగలవాడు, అటువంటిది ఇట్లాగే వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళి రాజును రక్షించాలి మన సుగ్రీవుని అనుకుంటాడు హనుమంతుడు. అప్పుడు మళ్ళీ అనుకుంటాడు, అదేంటి అంతటి మహాపరాక్రమం కలవాడు కదా, నేను రక్షించడం ఏంటి, అతని పరాక్రమంతో అతనే రక్షించబడాలి, లేకపోతే అతనికి అవమానం కదా, నేను వెళ్ళి రక్షించడం ఏంటి అని చెప్పి మళ్ళీ ఓరుకుండిపోతాడనమాట. ఈ లోపల ఆయనకు మెలకు వస్తుంది. అది మూర్ఛ నుంచి బయటకు వస్తాడు. ఆయన తీసుకెళ్తున్నాడు కదా, వెంటనే ఒక్క క్షణంలో అతను బుద్ధిమంతుడు కదా ఏం చేస్తాడంటే ఈ చెవులు నరికేస్తాడు, తర్వాత ముక్కును కోసేస్తాడు, మొత్తం ఆ పైన ఉంటేనే మొత్తం అంతటిని గాయపరుస్తాడనమాట. శూర్పణకి ఏమైతే చేశాడో లక్ష్మణుడు, అదేవిధంగా సుగ్రీవుడు కూడా ఇతనికి కుంభకర్ణుడికి తీసేస్తాడనమాట. అప్పుడు ఇంకా వాడి కోపంతో కిందకి విసిరి కొడతాడు. అందరూ వచ్చి అతని మీద పడతారు, రాక్షసులందరూ కూడా. అయితే ఆ టైంలో మళ్ళీ వెంటనే అయినా ఆకాశంలోకి ఎగిరిపోయి రాముడి దగ్గరికి వచ్చేస్తాడు సుగ్రీవుడు. ఈ విధంగా సుగ్రీవుడు యుద్ధం చేస్తాడు, అంగదుడు యుద్ధం చేస్తాడు, హనుమంతుడు యుద్ధం చేస్తాడు, ఎన్నోసార్లు వస్తారు. భయంకరమైనటువంటి ఇది 67వ సర్గలో పెద్దదనమాట, చాలా పెద్దది చాప్టర్ ఇది. అంతా యుద్ధ వర్ణనే, ఆ కుంభకర్ణుని యుద్ధ వర్ణన మొత్తం అంతా కూడా. సో వాళ్ళందరూ నోట్లోంచి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ముక్కులోంచి వచ్చేస్తున్నారు, రకరకాల యుద్ధవర్ణం భయంకరంగా ఉంది. అయితే ఇంక చివరికి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, అన్నగారు పర్మిషన్ తీసుకుని నేను చేస్తానని చెప్తే లక్ష్మణుడు బాణాలు వేసి ఏమీ లేదు, చెమకుట్టినట్టు కూడా ఉండదు అతనికి.
అప్పుడు రాముడు అనుకుంటాడనమాట, నేను తప్ప ఇతనికి ఇంకెవరు ఏం చేయలేరని చెప్పి రాముడు కూడా ఎన్నో అస్త్రాలని ప్రయోగించాల్సి వస్తుంది. మామూలు అస్త్రాలు కాదు, చాలా భయంకరమైన అస్త్రాలు అనమాట. అస్త్రాల్లో ఏంటంటే రౌద్రాస్త్రం ఒకటి, తర్వాత ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం ఒకటి, ఇలాగ రకరకాల ఇంద్రాస్త్రం ఇలాగ ప్రయోగించి ఒకసారి చేతులు నరికేస్తాడు, ఒక్కొక్క చేతులు నరికేస్తాడు, తర్వాత రెండు కాళ్ళు నరికేస్తాడు. అయినా సరే ఆ మొండెంతోనే వచ్చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. తర్వాత మొత్తానికి అస్త్రాన్ని ప్రయోగించి తలని మొత్తం కట్ చేస్తే ఆ తల ఎగిరి వెళ్ళి ఎక్కడ పడుతుంది, లంకానగరంలో పడుతుందట. ఆ తల ఎగిరి వెళ్తుంటే భవనాలన్నీ కూడా పగిలిపోయాట, ఆ తల తగిలిపోయి, అంత పెద్ద ఆకారం అనమాట. అలాగే మొండె వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయిందట. సో ఈ విధంగా కుంభకర్ణుడిని మన శ్రీరామచంద్ర ప్రభు వధిస్తాడు. ఇక తెలిసింది కదా రావణుడికి, ఇంక ఒకటే ఏడుస్తున్నాడు. ఇటువంటి అసలు నా తమ్ముడు కుంభకర్ణుడు ఎటువంటి సాహసం, అతనికి ఎంత చక్కగా యుద్ధం చేశాడు, ఎంతమందితో యుద్ధం చేశాడు, అటువంటి కుంభకర్ణుడే చనిపోయాడు. ఇంక నీవే లేకపోయిన తర్వాత నాకు ఇంక ఈ రాజ్యం ఎందుకు, ఈ సీత ఎందుకు, వైరాగ్యం వచ్చేసింది ఆయనకి. ఇంకేం ప్రయోజనం, నీవు లేకుండా ఇంక మీదట నేను అసలు జీవించనే లేను. అయితే ఒక్కటే నాకు కావాల్సింది ఏంటంటే నిన్ను చంపిన రాముడి పైన మాత్రం రాముడి పైన నేను పగ తీర్చుకోవాలి, లేకపోతే నా జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. నాకు నీవు లేని జీవితం, కుంభకర్ణుడితో అంటున్నాడు ఆ శిరస్సు దగ్గరికి వచ్చి, నాకు అసలు ఈ జీవితం వద్దు. ఇంతకు ముందు నా చేత పరాభవించబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు నన్ను ఈ పరిస్థితిని చూసి అందరూ కూడా ఎంత సంతోషిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అసలు నీవు నాకు ఎంత సహాయం చేసావు, ఎన్ని యుద్ధాల్లో నా పక్కనే ఉండి ఎన్ని యుద్ధాలు నాతో గెలిపించావు. అటువంటిది ఇంకా నేను, మీరందరూ లేరు, ప్రహస్తుడు వెళ్ళిపోయాడు, అకంపనుడు వెళ్ళిపోయాడు, ఎంతమంది రాక్షసులు వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇంకా నాకు నిజంగా ఈ పాపం, అసలు విభీషణుడి మాట నేను వినలేదు. అప్పుడు ఎంత పుణ్యాత్ముడు కదా విభీషణుడు, అతను చెప్పిన ఎంతో చక్కగా నాకు చెప్పాడు మాట, ఆ మాటను నేను వినలేదు, వద్దు అన్నయ్య అని చెప్తే, అందువల్లనే అంత పుణ్యాత్ముడి మాట నేను వినలేదు కాబట్టే ఈరోజు నాకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పి దుఃఖిస్తూ ఉంటాడు. దుఃఖిస్తూ ఉంటే ఇంకా ఉన్నారు ఈయన కొడుకులు ఉన్నారు, రావణుడి కొడుకులు. వీళ్ళందరూ తండ్రి గారు పాపం ఏడుస్తుంటే వాళ్ళకి చాలా బాధ అనిపించింది. వాళ్ళందరూ వచ్చి, చూడండి మీరు ఎలా ఏడుస్తారేంటి, ఇటువంటి సమయంలో సాహసంతో ఉండాలి కదా, మన పిన్న తండ్రి చనిపోయాడు కరెక్టే, కానీ మేమందరం ఉన్నాం కదా, మేమందరం వెళ్ళి ఆ రాముడిని వధిస్తాం, మీరు అసలేం బాధపడద్దు అని చెప్పి తండ్రికి చెప్తే పాపం వాళ్ళందరినీ చాలా కౌగిలించుకొని చాలా ఆనందపడిపోతాడు. ఇలాగని చెప్పి 4 కొడుకులు, త్రిశిరస్సు, వాడికి 3 తలకాయలు ఉంటాయట. ఆ త్రిశిరస్సు ఒకతను, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అని 4 కొడుకులు బయలుదేరతారు యుద్ధానికి. వాళ్ళతో పాటు 2 మంత్రులు ఈయన సోదరులు అవుతారు, మహోదరుడు, మహాపార్శ్వుడు, వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. వీళ్ళు 6 యుద్ధానికి వెళ్తారు. అయితే ఇందులో ఈ ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క వానర వీరునితో పోరాడతారు. అందులో త్రిశిరస్సుని హనుమంతుడు చంపేస్తాడు. అలాగే దేవాంతకుడు అనే రావణుని కుమారుణ్ణి కూడా హనుమంతుడు చంపుతాడు. నరాంతకుడు అనే రావణ కుమారుణ్ణేమో అంగదుడు చంపుతాడు. దాని తరువాత ఈ మహోదరుడు ఉన్నాడు కదా, ఇందాక మాట్లాడాడు సభలో, ఆ సభలో అతన్నేమో నలుడు అనేటువంటి వానరుడు చంపుతాడు. తర్వాత మహాపార్శ్వుడినేమో వృషభుడు అనేటువంటి వానరుడు చంపేస్తాడు. ఇంక వచ్చిన వాళ్ళు మిగిలింది ఎవరు, అతికాయుడు అనే రావణ కుమారుడు మాత్రం మిగులుతాడనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. సో దీనితో మనకు ఈ 70వ సర్గ సమాప్తమవుతుంది. ఈ 71వ సర్గలో ఇప్పుడు అతికాయుడితో యుద్ధం, తర్వాత అతికాయుడు కూడా మరణిస్తారు. తర్వాత రామరావణ యుద్ధం మళ్ళీ చివరిగా జరుగుతుంది. అది వచ్చే వారం చూద్దాం. ఈరోజు మనం ఏం చేసాము, 61వ సర్గ నుండి యుద్ధకాండంలో 70వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూసాం అన్నమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.